ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఓ గ్రానైట్ క్వారీలో పెను ప్రమాదం తప్పింది. ఓరియంట్ గ్రానైట్ క్వారీలో 100 అడుగుల ఎత్తు నుండి మట్టి రాళ్లు కిందకి జారిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద ఉన్న ఓరియంట్ గ్రానైట్ కాలేజీలో గత కొద్ది రోజుల నుండి గ్రానైట్ తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు క్వారీ పైభాగంలో ఉన్న మట్టి నానిపోయి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలు కార్మికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 100 అడుగుల ఎత్తు నుండి మట్టి రాళ్లు కిందకు జారడంతో చుట్టుపక్కలున్న గ్రానైట్ క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో క్వారీలో 100 అడుగుల నుంచి రాళ్లు పెళ్లలు పడిపోవడంతో ఒక్కసారిగా క్వారీలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ప్రధానంగా అక్కడ కార్మికులంతా కూడా సేఫ్ గానే ఉన్నారా? విజయచంద్రగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని రామతీర్థం వద్ద ఉన్న గ్రానైట్ క్వారీలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఓరియంట్ గ్రానైట్ క్వారీ గత కొన్నేళ్లుగా ఇక్కడ గ్రానైట్ తవ్వకాలు జరుపుతా ఉంది. అయితే ఇటీవల కాలంలో గ్రానైట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు గ్రానైట్ క్వారీ పైభాగంలో ఉన్న మట్టి నాని వర్షం నీటికి నాని ఒకసారిగా ఈ రోజు ఉదయాన్నే రాళ్లతో పాటు మట్టి 100 అడుగుల మేర జారి కింద పడిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో గ్రానైట్ క్వారీలో కార్మికులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. గతంలో ఒకసారి చూసుకుంటే హంసా గ్రానైట్ క్వారీలో ఇదే విధంగా రాళ్లు జారిపడి దాదాపు 14 మంది కార్మికులు సజీవ సమాధి అయిన పరిస్థితి. అటువంటి ఘటనే తాజాగా జరగడంతో ఒకసారిగా చీమకుర్తి ప్రాంతంలో పనిచేస్తున్న గ్రానైట్ కార్మికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఏదైతే ఓరియంట్ గ్రానైట్ క్వారీ గత కొద్ది రోజులుగా పనులు నిలిపివేయడంతో పెను ప్రమాదం నుంచి కార్మికులంతా కూడా బయటపడ్డారని చెప్పవచ్చు. విజయచంద్ర.